ఇంతసేపు యాక్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఎంతసేపని ఈ కట్టు ఉంచుకోను. ఈ డాక్టర్ దగ్గర ఎంత చెప్పినా వినకుండా ఓవర్గా బిల్డప్ చేశాడు. ఆఖరి వరకు హీరోగా ఉందామంటే వదలరు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ విలన్, రైట్? షిట్. ఈ ఒక్క పదంతోనే కదరా నన్ను కనిపెట్టావు. బ్రిలియంట్, బ్యాడ్ బాయ్. ఎరా, బ్యాంక్లో పనిచేసేవాడు మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయిస్తావు అనుకుంటే అది వదిలేసి తనకు హెల్ప్ చేసి సెంటిమెంట్గా సీన్ వేసి హీరో అవుదాం అనుకుంటున్నావా? నిన్ను నీలాంటి పనిలో పెట్టుకుంటే ఆ బ్యాంక్ దివాలా తీయకుండా ఏమవుతుందిరా? సరే ఓకే బేబీ, నీకు అంతా అర్థమైపోయింది. నిన్ను 2.5 కోట్ల US$ ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు 2.5 కోట్లు ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసావు. ఎంత పెద్ద కేడీవి నువ్వు. ఉండదా ఏంటి? నా పెళ్ళానివి కదా, ఇది కూడా చేయకపోతే ఎలా? పెళ్ళయ్యి 5 ఏళ్ల నీతో కాపురం చేసిందిరా. నాకు ద్రోహం చేయడానికి నీకెలారా మనసు వచ్చింది? 5 ఏళ్లుగా నువ్వు నటిస్తున్నావు కదా. నీ కూతురి మొహం చూడు, తనని కూడా నువ్వు మోసం చేసావు కదా. అయ్యయ్యో, ఈ డైలాగ్ని ఎన్నిసార్లు వినాలి? అబ్బా, ఈ ఆంధ్ర అమ్మాయిలు ఇంకా సెంటిమెంట్స్ నుంచి బయటికి రాలేదా? సరే, నువ్వు రారా బంగారం. నాన్న చూసి భయపడ్డావా? అమ్మతో ఒక ఆట ఆడుకుందామా? సరే, నేను చెప్పేది అలాగే చేయాలి. నువ్వేం చేయాలంటే ఇక్కడ బుద్ధిగా కూర్చోవాలి. మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే నీ బిడ్డను చంపేస్తాను. నా కూతురు నేను చేయదు, నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నా బంగారం, ట్రాన్స్ఫర్ చేసేయమ్మా. ముందే బుద్ధిగా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు కదా. ప్లీజ్ త్వరగా. అమ్మాయిలంటే నీకంత చీప్. ప్రభా, నేను నీకు తాళి కట్టిన మొగుడిని. చాలరా నీ దొంగ నాటకాలని. ఆంధ్ర అమ్మాయిలు ఎంతగానో మారిపోయారా. తాళిని కంటికి అద్దుకొని పూజలు చేసే కాలం మారిపోయింది. నీలాంటి భర్తలు ఈ లోకంలో ఉండకూడదు. మోసం చేసింది భర్త అయినా సరే అతన్ని చంపేసే ధైర్యం ఆంధ్ర అమ్మాయిలు. నేను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎందరో అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు. నీలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు. నీకిదేరా సరైన. మేడం, నా అమెరికా మోహానికి, నా అత్యాశకి నాకు తప్పకుండా శిక్ష పడాలి మ్యామ్. నేను తప్పు చేయాలని అనుకున్నప్పుడే నాకు శిక్ష పడుండాల్సింది.